श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम नमो भगवते वासुदेवाय। दक्षिणाग्रकरे शंखं पद्मं तस्यान्यदः करे चक्रमूर्ध्वकरे नामं गदा तस्यान्यदः करे दधानं सर्वलोकेशं सर्वाभरणभूषितं क्षीराब्धिशयनं देवं ध्यायेन्नारायणं प्रभुम्। శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి ఆస్తికులు ఆత్మీయులందరికీ కూడా నమస్సుమాంజలి సమర్పణ చేస్తూ మనం తెలుసుకుంటున్నటువంటి కార్తీక మాస విశేషాలలో భాగంగా కార్తీక పురాణంలోని 3వ అధ్యాయాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం। ఈరోజు 3-4 అధ్యాయాలలో ఉన్నటువంటి విశేషాలు మనం తెలుసుకుంటాం। అందులో భాగంగా వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్తున్నటువంటి ఈ విశేషాల్లో మహారాజా, ఎవరైతే కార్తీక మాసంలో జపము, తపము, దానము, స్నానము ఇలాంటి క్రియలు ఆచరిస్తారో వారికి ఎనలేనటువంటి ఇంత అంత అని చెప్పలేనంతటి గొప్ప ఫలితం లభిస్తుందయా। ఎవరైతే ఈ విధంగా కార్తీక మాసంలో ఏ ఒక్క విధానాన్నైనా సరే ఆచరించకపోవడం చేత వాళ్ళు 100 సంవత్సరాల పాటు చండాలపు యోనులలో జన్మించి చివరికి బ్రహ్మరాక్షసులుగా మారుతారయా। అట్లా బ్రహ్మరాక్షసులుగా మారినటువంటి వాళ్ళ కథ నీకు చెప్తాను, విను అని చెప్పి ఒక ఇతివృత్తాన్ని వాళ్ళకి చెప్పడం ప్రారంభించాడు। పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు। ఆయన అన్ని రకాలైనటువంటి శాస్త్రాలను చాలా చక్కగా చదివి సత్య వ్రతాన్ని ఆచరిస్తూ, అంటే ఎల్లప్పుడూ కూడా నిజాలు మాత్రమే మాట్లాడుతూ ఉండేటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ, ఎప్పుడూ కూడా అబద్ధాలు ఆడడం, అసత్యాలు చెప్పడం ఇట్లాంటివి తెలియకుండా అన్ని ప్రాణుల యందు కూడా దయార్ద్ర హృదయాన్ని కలిగినటువంటి వాడై ఎల్లప్పుడూ తీర్థయాత్రలు చేయడం యందు మిక్కిలి ఆసక్తి కలిగినటువంటి వాడై జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు। ఈ బ్రాహ్మణుడు ఒక రోజున తీర్థయాత్రకని బయలుదేరి వెళుతూ గోదావరి తీరంలో ఉన్నటువంటి ఒక పెద్ద మర్రి చెట్టును చూస్తాడు। ఆ మర్రి చెట్టు అంతల్లంత దూరాన ఉండంగానే ఆ చెట్టు మీద ఉన్నటువంటి 3 వ్యక్తుల్ని గమనిస్తాడు। ఆ 3 వ్యక్తులు ఎలా ఉన్నారంటే భయంకరమైనటువంటి ఆకారాలు కలిగి ఉన్నారు, నల్లనైనటువంటి శరీర ఛాయ కలిగి, డొక్కలు బాగా లోతుకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళై, ఎర్రనైనటువంటి గుండ్రనైనటువంటి కన్నులు కలిగినటువంటి వాళ్ళై, నిటారుగా నిక్కబొడుచుకొని ఉన్నటువంటి వెంట్రుకల సముదాయాన్ని కలిగి ఉండి, భయంకరమైనటువంటి ముఖాలు కలిగి, మెడలో పుర్రెలు, అట్లాగే ఇనుపతీగ మూకులు మొదలైనటువంటి వాటిని హారములుగా ధరించినటువంటి వాళ్ళై ఉండి భయంకరంగా ఉన్న 3 బ్రహ్మరాక్షసుల్ని చూశాడు దూరాన్ని నుంచి। అట్లా చూసి చాలా భయం పుట్టింది అతనికి। విపరీతంగా భయపడిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆ బ్రహ్మరాక్షసులు కూడా ఇతన్ని చూడడం, ఆ బ్రహ్మరాక్షసుల్ని చూసినటువంటి భయం చేత ఈ బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి పారిపోతూ ఉండగా ఈ బ్రహ్మరాక్షసులు పారిపోతున్నటువంటి ఆ బ్రాహ్మణుడు వెనకాల పడతాయి। ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుతూ విష్ణునామ సంకీర్తనం చేస్తున్నాడు, హరినామ సంకీర్తనం చేస్తూ, స్వామి నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, నువ్వే నన్ను కాపాడవలసినటువంటి వాడివి, నీవే నాకు శరణు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు। త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణాన్వయ సమస్త భయ విధ్వంసిన్ త్రాహి మాం శరణాగతం నాణ్యం పశ్యామి దేవేశ త్వత్తోహం జగదీశ్వర అని ప్రార్థన చేస్తున్నాడు। నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు స్వామి, దేవతలకి లోకాలకి కూడా యజమానివి నీవే కనుక లోకంలో ఉన్నటువంటి ఈ భక్తుడిని నీవే కాపాడవలసింది, శ్రీమాన్ నారాయణాన్వయుడు అయినటువంటి ఓ హరి నీవే నాకు రక్ష అని చెప్పి ప్రార్థన చేస్తూ పెద్దగా
స్వామిని ప్రార్థిస్తూ ఆ ప్రార్థనా వాక్యములు ఎంత పెద్దగా అరుస్తున్నాడో కూడా తెలియనటువంటి భయంతో అతను పరుగెత్తుతూ ఉన్నాడు. ఇట్లా ఎలుగెత్తి స్మరిస్తూ ఆ రాక్షసుల భయంతో అక్కడ నుంచి పారిపోతున్నటువంటి ఆ బ్రాహ్మణుడు వెంట పడుతున్నటువంటి బ్రహ్మరాక్షసులకు ఈ హరినామ స్మరణం చెవులలో పడింది. రాక్షస సంహారకారకుడైనటువంటి హరినామ స్మరణం ఎప్పుడైతే ఈ రాక్షసుల చెవులలో పడిందో, అదే కాకుండా సాత్వికమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ బ్రాహ్మణుడి యొక్క విప్రతేజస్సు ఎప్పుడైతే ఆ రాక్షసుల కంటపడిందో, రాక్షసులు కూడా కొంచెం భయభ్రాంతులయ్యారు. ఈ ఉన్నటువంటి వాడు విష్ణు భక్తుడు అని చెప్పి తెలుసుకుని ఎదురుగా వచ్చి ఆ బ్రాహ్మణుడు ఎదురుగా నిలబడి వినమ్రమైనటువంటి ముఖాలు కలిగి, అంటే తలలు వంచి నమస్కరించి, ఓ బ్రాహ్మణోత్తముడా, నువ్వు చాలా గొప్పవాడిలాగా ఉన్నావు, నిన్ను చూస్తే మా పాపములన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి మాకు నమ్మకం కలుగుతూ ఉన్నది అని చెప్పి మరలా అతనికి నమస్కరించడం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళు అలా నమస్కరిస్తున్నారో వాళ్ళని చూసినటువంటి బ్రాహ్మణుడు తన తపోనిష్ట గరిష్ఠత చేత హరినామ స్మరణం చేత కలిగినటువంటి ధైర్యాన్ని కూడదీసుకుని ఆ బ్రాహ్మరాక్షసులతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఏమయ్యా, మీరందరూ కూడా చూడడానికి ఇంత భయంకరమైనటువంటి రూపాలు కలిగి ఉన్నప్పటికీ మీ నమ్రత చూస్తే, మీలో ఉన్నటువంటి వినయ గుణాన్ని చూస్తే మీరెవరో గొప్పవాళ్ళని అనిపిస్తోంది. ఏమిటి అసలు మీ చరిత్ర? మీరు ఎందుకు ఇలా రాక్షసుల్లాగా మారిపోయారు వినాలి అని అనుకుంటున్నాను. నాకు చెప్పినట్లయితే మీకు ఇలాంటి భయంకరమైన దుస్థితి నుంచి బయటపడేందుకు మార్గాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి ఆ తత్వనిష్ఠుడు ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురితో చెప్తాడు. ఎప్పుడైతే ఈ మాట విన్నారో అందులో ఉన్నటువంటి ఒక బ్రాహ్మరాక్షసుడు తన యొక్క కథని చెప్పడం ప్రారంభం చేశాడు. ఓ విప్రోత్తమ, నేను ద్రావిడ దేశానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి, ద్రవిడ బ్రాహ్మణున్నయ్యా. నేను ద్రవిడ దేశంలో మంధరము అనేటువంటి ఒక గ్రామానికి అధికారిగా ఉన్నటువంటి నేను కులానికి బ్రాహ్మణుణ్ణే అయినప్పటికీ నాకు ఎటువంటి సద్గుణాలు లేవు. అందులోనూ అందరినీ కూడా మోసం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అపహరించడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకోవడంతో పాటు వాళ్ళందరినీ కూడా ఎగతాళిగా మాట్లాడుతూ ఉండడం. మనం కూడా ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటాం కదండి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు చూసి ఎగతాళి చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, అట్లాగే పూజలు చేసేటువంటి వాళ్ళని చూసి ఎగతాళి చేసేటువంటి వాళ్ళు మనకు కనపడుతూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళని చూసి మనమేమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకని లేదు అంటే, ఇదిగో ఇట్లాంటి కథలు వాళ్ళకి ఏం జరుగుతుంది అనే విషయాలు చెబుతాయి. కాబట్టి ఇట్లా ఎగతాళిగా ఉండడం, ఎగతాళి చేయడం, మోసం చేయడం, ఇట్లాంటి పనులు చేస్తూ నేను విహరిస్తూ ఉండేవాడినయ్యా. అట్లాగే నా కుటుంబ శ్రేయస్సు మాత్రమే నాకు పడుతూ ఉండేది. ఎంతోమంది కుటుంబాలను నాశనం చేశాను నేను నా కుటుంబాన్ని బాగు చేసుకోవడం కోసం. కనుక నా కుటుంబ శ్రేయస్సు మాత్రమే నాకు ఆధారం తప్ప మరొకటి కాదనుకునేవాడిని. అట్లా దానికోసం నేను ఇతర కుటుంబాలను గురించి విమర్శించడం, ఇతరుల కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులను గురించి విమర్శిస్తూ ఉండడం, ఇతరుల కుటుంబాలలో జరిగేటువంటి విషయాలను తీసుకుని ఆధారంగా చేసుకుని వాళ్ళని ఎగతాళి చేయడం, వంచన చేయడం, ఇట్లాంటివి చేసి జీవితాన్ని గడిపేవాడిని. ఇట్లా నయవంచనలతోనే బ్రాహ్మణుల యొక్క ధనాన్ని కూడా అపహరించాను. నా కుటుంబం నాతో సహా ఇట్లాంటి పనులు చేయడం చేత 7 తరాల నుండి అనుభవించరానటువంటి నరకబాధలు అనుభవిస్తుందయా. కనుక ఇట్లాంటి నయవంచనాత్మకమైన బుద్ధి కలిగిన నేను ఎన్నో పాపపు పనులు చేయడం చేత నరక బాధలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడిగా మారిపోయానయా. మరణానంతరం దుస్సహమైనటువంటి భరించలేనటువంటి నరక బాధలు నేను అనుభవించాను. చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడినయ్యాను. కనుక నీ సహృదయత కలిగినటువంటి వాడివి కనుక నువ్వు నాకు ఏదైనా ఒక ఉపాయం చెప్పి ఈ జన్మ రాహిత్యం కలిగి ఇక మోక్షప్రాప్తి నాకు కలగడానికి ఉపాయాన్ని చెప్తావని ఆశిస్తున్నాను. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పవయ్యా అని చెప్పి మొదటి రాక్షసుడు మాట్లాడాడు. ఇక వెంటనే ఆ ముగ్గురు రాక్షసుల్లో రెండవ బ్రహ్మరాక్షసుడు తన కథను చెప్పడం ప్రారంభించాడు. ఓ బ్రాహ్మణుడా, నేను ఒక ఆంధ్రదేశానికి చెందినటువంటి బ్రాహ్మణున్నయ్యా. ప్రతిరోజు కూడా నా తల్లిదండ్రులతో తగాదాలు పెట్టుకుంటూ
తల్లిదండ్రుల్ని విమర్శిస్తూ తల్లిదండ్రులకు ఆహారం పెట్టకుండా అనేక రకాలైనటువంటి బాధలు ఆ తల్లిదండ్రులను పెట్టి నా భార్య పిల్లలతో నేను సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడినయ్యా. కనుక నేను నా భార్య పిల్లలతో మృష్టాన్నాన్ని హాయిగా అనేక రకాలైన పదార్థాలు భోజనం చేస్తూ నా తల్లిదండ్రులకు మాత్రం చల్లారిపోయినది సద్ది అయిపోయినటువంటి అన్నాన్ని పెట్టేవాడిని. ఇట్లా జీవిస్తూ బ్రాహ్మణులకు కానీ పెద్దలకు కానీ ఎవ్వరికీ ఒక్కరోజు కూడా నేను భోజనం పెట్టడం కానీ దాన ధర్మాదులు చేయడం కానీ ఏమీ చేయలేదు. అట్లా ఉండడం చేత ధనార్జనం చేసినటువంటి దాని వలన కలిగిన అహంకారం చేత నేను ఇతరులందరినీ దూషిస్తూ జీవితాన్ని గడిపేవాడిని. కనుక మరణానంతరం అనేక రకాలైన బాధలు పడి నరకాది బాధల నుంచి విముక్తులు కాకుండా ఈ రకంగా బ్రహ్మరాక్షసున్న ఈ జీవితాన్ని గడుపుతున్నాను. కనుక నాకు కూడా విముక్తికి మార్గాన్ని చెప్పవలసింది అని ఆ రెండవ రాక్షసుడు ప్రార్థన చేశాడు. ఇక మూడవ బ్రాహ్మణుడు రాక్షసుడు బ్రహ్మరాక్షసుడు ఈ బ్రాహ్మణుడితో మాట్లాడుతూ, మహాత్మా, నువ్వు చాలా సదాచార సంపన్నత కలిగినటువంటి వాడివి, కనుక నీకు నా కథ కూడా చెప్తాను విను అని చెప్పి, నేను కూడా ఒక ఆంధ్రదేశానికి చెందినటువంటి బ్రాహ్మణున్నయా. విష్ణువాలయంలో నేను పూజా కైంకర్యాలు నిర్వర్తిస్తూ పరమాత్మ యొక్క ఆరాధన చేస్తూ ఉండేవాడిని. కానీ నాకు ఉన్నటువంటి బ్రాహ్మణ జన్మను నేను నిరుపయోగం చేసుకుని కాముకుడినై స్త్రీల వ్యామోహాన్ని కలిగినటువంటి వాడినై భగవద్ ఆరాధన యందు మనస్సు లేకుండా విష్ణుమూర్తి దేవాలయంలో నేను అర్చన సరిగ్గా చేయకుండా చేతనైనటువంటి విధానంలో ఏదో ఒక రకంగా నేను జనాన్ని మోసం చేసి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడిని. అట్లాగే విష్ణు సేవ కోసం వచ్చినటువంటి ద్రవ్యాలు, విష్ణు సేవ కోసం వచ్చినటువంటి నువ్వుల నూనె మొదలైనటువంటి వాటిని కూడా నేను అమ్ముకుని నాకు తెలిసినటువంటి విటులకు వేసులందరికీ కూడా దానం చేస్తూ ఉండేవాడిని. అట్లా ఇస్తూ అలా విధంగా దాన్ని వృధా చేశాను. అందుచేత నేను మరణానంతరం నానా రకాలైనటువంటి నరకయాత్రలు అనుభవించి ఇలా బ్రహ్మరాక్షసుడనయ్యానయ్యా. కనుక నాకు కూడా ఏదైనా విముక్తి మార్గం ఉంటే చెప్పవలసింది అని చెప్పి ఆ బ్రహ్మరాక్షసి ఈయన్ని కోరుకున్నది. ఎప్పుడైతే ఈ విధంగా కోరుకున్నారో ఈ బ్రాహ్మణుడు ఆ విషయమంతా కూడా విని, మీ అందరూ కూడా పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితం చేత ఇట్లా బాధపడుతున్నారు. మీరు ఇప్పటికి నరకాది బాధలు అనుభవించి చివరికి పశ్చాత్తాపాన్ని పొందుతున్నారు. అలా పొందుతూ ఉన్నటువంటి కారణం చేత నేను మీకు ఉపాయం చెప్తాను. ఎందుకనంటే పశ్చాత్తాపం లేని వాడికి ఉపాయం చెప్పకూడదండి. తప్పు చేయడం మానవ సహజం, కానీ దానికి పశ్చాత్తాపాన్ని పొందగలగాలి. అయ్యో నేను పొరపాటు చేశాను అని మానసికమైనటువంటి భావనను పొందగలగాలి. అలా పొందిన వాడికి పశ్చాత్తాపం కలిగింది అని అర్థం. అది లేకుండా పైకి ఏదో తప్పు చేశాను అయిపోయింది నన్ను మన్నించండి అని మాటలు చెప్పి మరల లోపల మాత్రం వీళ్ళు మన్నిస్తే చాలు నా పని నేను చేసుకుంటానని ఆలోచించామనుకోండి, అది పశ్చాత్తాపం అని అనిపించుకోదు. ఈ బ్రహ్మరాక్షసులు పడుతున్న వేదనను చూసి వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడుతున్నారని తెలుసుకుని వాళ్ళకు అభయమిచ్చి, మీరు ఎటువంటి భయాన్ని పొందవద్దయా, ఆందోళన చెందబాకండి, నేను కార్తీక స్నానం ఆచరించడానికి బయలుదేరాను, కనుక మీరు కూడా నాతో పాటు కార్తీక స్నానం ఆచరించడానికి బయలుదేరి రండి అని చెప్పి వాళ్ళని తీసుకుని కావేరీ నదిలో స్నానం చేయడానికి బయలుదేరాడు. అక్కడి నుంచి తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసులు ముగ్గురు కూడా కావేరీ నది ఒడ్డుకు చేరుకుని ఈ బ్రాహ్మణోత్తముడు ఆ బ్రహ్మరాక్షసుల ముగ్గురికి కూడా విముక్తి కలగాలి, జన్మరాహిత్యం కలగాలి అని సంకల్పం చెప్పి కావేరీ నదిలో స్నానం ఆచరించి బ్రహ్మరాక్షసుల కోసం స్నానం ఆచరించాడు. అట్లా ఎప్పుడైతే ఈ విధంగా అతను స్నానం ఆచరించాడో ఆ తర్వాత రాక్షసులను కూడా స్నానం చేయమని చెప్పాడు. ఈ బ్రహ్మరాక్షసులు కూడా వాళ్ళ యొక్క జన్మకు రాహిత్యం కలగాలి, తమ యొక్క పాపములని నశించిపోవాలి అనేటువంటి సంకల్పంతో ఆ కావేరీ నదిలో స్నానం ఆచరిస్తూ అముకానాం బ్రహ్మరాక్షసత్వం నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహంకరిష్యే అని సంకల్పం చెప్పుకుని మా యొక్క పాపములన్నీ కూడా నశింపు పొందాలి, పుణ్యగతులు మాకు కలగాలి అని సంకల్పించుకుని ఆ కావేరీ నదిలో ముమ్మారు మునిగి స్నానం ఆచరించాడు. ఎప్పుడైతే ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత ఈ బ్రాహ్మణుడు కూడా తన యొక్క కార్తీక స్నానం కావేరీ స్నాన ఫలితాన్ని వాళ్ళకి ప్రసాదించడం ధారపోయంగా
అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులందరూ కూడా విగత దోషులయ్యారు. అంటే దోషమంతా కూడా పోయినటువంటి వాళ్ళై వాళ్ళ యొక్క బ్రహ్మరాక్షస రూపాలన్నీ కూడా పోయి దివ్య వేషాలతోటి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు ఈ బ్రహ్మరాక్షసులు ముగ్గురు కూడా. ఆ విధంగా ఓ జనక మహారాజా, అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వల్ల కానీ ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో సూర్యోదయానికన్నా ముందు కావేరీ నదిలో స్నానమాచరించడం కానీ, లేదా గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, చంద్రభాగ ఇట్లాంటి నదులలో ఏ నది దగ్గరగా ఉంటే ఆ నదిలో స్నానమాచరించడం, తర్వాత విష్ణుదేవుణ్ణి ఆరాధించడం ద్వారా నిస్సందేహంగా సకల విధములైనటువంటి పాపములు తొలగిపోయి చివరికి ఆ పుణ్య ఫలితముల చేత శివ సాయుధ్యము, విష్ణు సాయుధ్యము కలిగి మోక్షప్రాప్తి కలుగుతుంది. కనుక కార్తీక మాసంలో ఒక్క రోజునైనా సరే తప్పనిసరిగా నదీ స్నానం ఆచరించడం అనేది మంచి ఫలితాలను ఇచ్చేందుకు అవకాశాన్ని కలిగిస్తుంది. కనుక నెల రోజుల అవకాశం ఉన్నవాళ్ళు చేయవచ్చు. అవకాశం లేకపోతే కనీసం నెలలో ఒక్క రోజునైనా సరే నదీ స్నానం ఆచరించడం, సూర్యోదయానికి పూర్వం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి, సర్వ విధములైనటువంటి పాపములు తొలగిపోతాయి అని చెప్పి వశిష్ఠ మహారాజు మహాముని జనక మహారాజుకి తెలియజెప్పాడు. ఇట్లా కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానం ఆచరించడం వలన కలిగే ప్రయోజనం ఇంత అంత అని చెప్పరానిది. ఎవరైతే కనీసం ఒక రోజైనా సరే ఇట్లా స్నానం ఆచరించారో వాళ్ళు 10 రకాలైనటువంటి చండాలపు యోనుల యందు జననం చెంది పాపసహితమైనటువంటి యొక్క కారణం చేత చాండాల యోగాన్ని పొంది అనేక రకాలైన నరకాది బాధలు పడతారు అని చెప్పాడు. ఇంకా అనంతరం మరలా ఈ జనక మహారాజుతో ఇంకొక విశేషాన్ని వివరిస్తున్నాడు. ఏమిటంటే, ఓ జనక మహారాజా, నువ్వు ఇంతవరకు కూడా కార్తీక మహాత్మ్యాన్ని విన్నావు, అంతా బాగున్నది, ఏ సంకల్పంతో ఈ వ్రతాన్ని చేయాలో తెలుసుకున్నావు. కానీ అన్ని పాపములను నాశనం చేసేటువంటిది, పుణ్యాలను కుప్పలు తెప్పలుగా మనకు అందించేటువంటిది అయిన ఈ కార్తీక వ్రతానికి ఉన్నటువంటి ఫలితాలతో పాటు కార్తీక మాసంలో చేసేటువంటి వ్రతానికి ఎటువంటి ధర్మాలు ఆచరించాలి, ఆ ధర్మాలు వాటి యొక్క ఫలితాలు ఏమిటి అనే విషయాలు వినాలి అని అనుకుంటున్నావు కదా, ఆ విషయాలు చెప్తాను విను అని చెప్పి కార్తీక వ్రత ధర్మాలని వాటి యొక్క ఫలితాలని చెప్పడం ప్రారంభం చేశాడు. కార్తీక మాసంలో సాయంకాలం పూట శివాలయంలో దీపారాధన చేయడం కానీ, విష్ణువాలయంలో దీపారాధన చేయడం వలన కానీ మంచి ఫలితాలు లభిస్తాయి. శివాలయ గోపురంలో కానీ, గోపుర ద్వారంలో కానీ, శివాలయ ప్రాంగణంలో కానీ, మండపంలో కానీ, విష్ణువాలయం దగ్గర కానీ, ఆలయం లోపల కానీ, ఆలయానికి ఉన్నటువంటి శిఖరాల దగ్గర కానీ ఈ దీపారాధన చేయవచ్చు. ఇట్లా దీపారాధన చేయడం వల్లనే అన్ని రకములైనటువంటి పాపములు నశించిపోతాయి. ఈ కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఆముదముతో కానీ, నారింజ గింజల నూనెతో కానీ చేయవచ్చు. ఇట్లా ఏ రకమైనటువంటి ద్రవ్యం తైలం దొరికితే దానితో, అంటే ఈ 4 రకాలైన వాటితో, అంటే ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, నారింజ గింజల యొక్క నూనె కానీ, లేదా ఇప్ప నూనెతో కానీ దీపారాధన చేయవచ్చు. ఈ దీపారాధన చేసి ఎవరైతే విష్ణువును లేదా శివుణ్ణి ఆరాధిస్తారో వారందరికీ కూడా సకల విధములైన పాపములు నశించి ధర్మవేత్తలుగా ఉంటారు. ఇవేవి దొరకకపోతే కనీసం ఆముదంతోనైనా సరే దీపాన్ని చేస్తే కార్తీక మాస ఫలితం అనేటువంటిది లభిస్తుంది. అట్లాగా ఈ పుణ్యవంతులైనటువంటి జన్మని అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెబుతూ, ఈ దీపారాధన ఎవరి కోసమో కానీ, బడాయి కోసం కానీ, 10 మంది కోసం కానీ, నేను ఇదిగో అట్లా చేస్తున్నాను ఇట్లా చేస్తున్నానని చెప్పడం కోసం చేసిన కార్తీక మాసంలో విష్ణు దేవాలయంలో లేదా శివాలయంలో దీపారాధన చేస్తే దాని ఫలితం తప్పనిసరిగా వస్తుందటండి. మిగతా రోజుల్లో బడాయి కోసం చేస్తే దాని ప్రయోజనం రాదు.
కానీ కార్తీక మాసంలో చేస్తే దాని ఫలితం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అని చెబుతూ ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను వినవయ్యా అని చెప్పి ఒక కథ చెప్పడం ప్రారంభం చేశాడు. పూర్వకాలంలో పాంచాల దేశాన్ని పరిపాలించేటువంటి మహారాజు ఒకడు చాలా చక్కనైనటువంటి ధనాన్ని కలిగి మించినటువంటి సంపదను ఉన్నప్పటికీ పుత్ర సంతానం లేక బాధపడుతూ ఉండేవాడు. అట్లా పుత్ర సంతానం లేకపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఆ మహారాజుకి పిప్పలుడు అనేటువంటి ఒక ముని తన తపస్సు యొక్క ప్రభావం చేత అతనికి కుమారుణ్ణి కలిగేటువంటి ఒక వరాన్ని ఇచ్చాడు. అట్లా ఇచ్చినటువంటి కారణం చేత ఆ మహారాజుకి కొన్నాళ్ళకి ఒక మగపిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి శత్రుజిత్తు అని పేరు పెట్టుకుని గారాబంగా పెంచడం ప్రారంభం చేశారు. ఈ గారాబం చేత పిల్లవాడు చెడిపోయాడు. మహారాజుకి పిల్లవాడే అయినప్పటికీ ఎటువంటి సకల గుణాలు కూడా చెడ్డ గుణాలైపోయి కామవాంఛ ప్రేరితుడై అనేక రకాలైనటువంటి వ్యవహారములు నడుపుతూ స్త్రీలందరినీ కూడా అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఈ శత్రుజిత్ అనేటువంటి రాకుమారుడు. ఈ రాకుమారుడు ఇట్లా జీవితాన్ని గడుపుతూ ఉండంగా కొన్నాటికి ఒక బ్రాహ్మణ స్త్రీ యందు వ్యామోహితుడయ్యాడు. ఆ బ్రాహ్మణ స్త్రీని లోబరుచుకుని ఆవిడతో సంగమాన్ని పొందుతూ జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. ఇట్లా జీవితాన్ని గడుపుతూ ఒకానొక రోజున రాత్రిపూట వాళ్లకు ఎక్కడ సంభోగాన్ని పొందాలి అనే విషయం అర్థం కాక వీళ్ళు ఒకానొక రోజు శివాలయంలో పాడుపడినటువంటి ఒక శివాలయాన్ని చూసుకుని ఆ శివాలయంలోకి వెళ్ళారు. ఇట్లా వెళ్ళి అక్కడ ఏం చేశారంటే ఆవిడ వెలుతురు లేదు, చాలా చీకటిగా ఉన్నటువంటి ప్రాంతం కావడం చేత కొంచెం మనస్సులో భయం కలిగి వెంటనే ఒక దీపం పెట్టుకుంటే వెలుతురు వస్తుంది కదా అని ఆలోచించి ఆవిడ కొంగు చింపేసి ఒక ఒత్తిని తయారు చేసింది. ఆ శివాలయం అన్నప్పుడు సహజంగా ఆలయాలు అన్నప్పుడు ప్రమిదలు, మట్టి ప్రమిదలు అవి అక్కడ ఉంటాయి కనుక అక్కడ ఉన్నటువంటి ఒక ప్రమిద తీసుకున్నారు. కానీ తైలం లేదు. ఈ మహారాజు కుమారుడు ఎక్కడికో వెళ్ళి కాస్త ఆముదాన్ని పట్టుకొచ్చాడు. ఆ ఆముదము ఆ ఒత్తి అందులో వేసి మట్టి ప్రమిదలో వేసి ఒక దీపాన్ని పెట్టారు. దీపం పెట్టి ఆ దీపపు వెలుగులో వీళ్ళిద్దరూ కూడా సుఖభోగాలు అనుభవిస్తున్నారు. ఇట్లా తన భార్య పరపురుషులతో తిరుగుతుందని, మహారాజు బిడ్డడితో తిరుగుతుందని తెలిసినటువంటి బ్రాహ్మణుడు వీళ్ళు ఎప్పుడు దొరుకుతారా, వీళ్ళని సంహారం చేయాలి అని చెప్పి కాచుకొని కూర్చున్నటువంటి వాడై వీళ్ళు ఊరు చివర పాడుబడినటువంటి శివాలయంలో ఉన్నారని తెలుసుకుని ఒక ఖడ్గం అంటే కత్తిని తీసుకుని బయలుదేరి వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని ఒక్కసారిగా సంహారం చేశాడు. ఇద్దరు కూడా చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ బ్రాహ్మణుడు కూడా తన శిరస్సుని ఖండనం చేసుకుని అతను కూడా మరణించాడు. ఎప్పుడైతే ఇలా ముగ్గురు మరణించారో వెంటనే అక్కడికి శివదూతలు యమదూతలు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి శివదూతలేమో ఈ తప్పు చేసినటువంటి యువరాజుని బ్రాహ్మణ స్త్రీని శివదూతలు తీసుకొని వెళ్తున్నారు. యమదూతలేమో ఈ చంపినటువంటి బ్రాహ్మణుని తీసుకొని బయలుదేరారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అడుగుతున్నాడు, ఏమయ్యా యమదూతలారా, పాపం చేసినటువంటి వాళ్ళు, తప్పు చేసినటువంటి వాళ్ళిద్దరు కదా, వాళ్ళేమో శివదూతలు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్తుంటే నేను ఎటువంటి పాపము ఎరుగను, పాపాత్ముల్ని నేను సంహరించాను, నాకేమిటి ఈ దుస్థితి, మీరు నరకానికి నన్ను ఎందుకు తీసుకుపోతున్నారు అని బ్రాహ్మణుడు అడిగితే అప్పుడు ఆ యమదూతలు చెప్తున్నారు, ఏమయ్యా బ్రాహ్మణుడా, నువ్వు చెప్పింది నిజమే, కానీ వాళ్ళు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున, అందున సోమవారం కలిసి వచ్చినటువంటి రోజున వాళ్ళిద్దరూ ఒక పాడుపడినటువంటి శివాలయంలో ఆముదంతో దీపారాధన చేశారయ్యా. ఆ దీపారాధన చేసినటువంటి పుణ్యఫలం చేత వాళ్ళు చేసినటువంటి పాపములన్నీ కూడా నశించబడ్డాయి. అట్లా పాపరహితులైనటువంటి వాళ్ళని అనవసరంగా సంహారం చేసి ఆ పాపాన్ని నువ్వు మూటగట్టుకున్నావు. కార్తీక మాసంలో శివాలయంలో ఇట్లా ఆరాధన చేసి దీపారాధన చేసినటువంటి వాళ్లకు వచ్చినటువంటి పుణ్యాత్మల్ని సంహరించిన పాపం నీకొచ్చింది కనుక నువ్వు నరకానికి పోతున్నావు, వాళ్ళు శివుని యొక్క సాన్నిధ్యానికి వెళుతున్నారు అని చెప్పి యమదూతలు చెప్పారు. ఇక వాళ్ళ మాటలు విన్నటువంటి బ్రాహ్మణుడు చాలా బాధపడుతూ ఉండగా ఆ శత్రుజిత్ అనేటువంటి ఆ రాక్షసుడు, ఆ రాజకుమారుడు విషయం అంతా విని చాలా బాధపడ్డాడు. అరెరే, అతని భార్యను నేను అనుభవిస్తూ ఈ రకంగా నేను పాపం చేస్తే
ఏదో శివాలయంలో చేసినటువంటి దీప ఫలితం చేత మా పాపములన్నీ నశించి పుణ్యాత్ములం మేమైతే పాపం పుణ్యాత్ముడైనటువంటి బ్రాహ్మణుడు ఈ రకంగా నరకానికి వెళ్ళడం సరి అయినటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఆ యమదూతలతో వాదన చేసి వాళ్ళు దీపారాధన చేయడం కోసం ఆముదం తెచ్చినటువంటి ఫలితాన్ని అతను, అట్లాగే ఒత్తినిచ్చినటువంటి ఫలితాన్ని ఆ స్త్రీ ఇద్దరూ తీసుకుని దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని ఈ బ్రాహ్మణుడికి ధారపోస్తారు. అందుచేత ఇక ముగ్గురు కూడా కార్తీక మాసంలో ఒక శివాలయంలో ఆముదంతో దీపారాధన చేయడం చేత ఇట్లా కామవాంఛా ప్రేరితులై చేసినటువంటి దోషములు పాపములన్నీ కూడా నశించబడి వాళ్ళు పుణ్యగతులు పొందారయ్యా మహారాజా. అందుచేత కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయటం, నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ ఆవు నెయ్యితో కానీ ఇట్లాంటి వాటితో ద్రవ్యాలతోటి చక్కగా దీపారాధన కనుక సమర్పించినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ పాపములన్నీ నశించబడి శివ సాయుధ్యం అనేటువంటిది కలుగుతుంది అని చెప్పి ఆ వశిష్ఠ మహారాజు జనక మహారాజుతో చెప్పినటువంటి కార్తీక పురాణంలో 3, 4 అధ్యాయాల్ని పూర్తి చేశారు. అందుచేత కార్తీక మాసంలో తప్పనిసరిగా దీపారాధన చేయాలి. విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ దీపారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయ్యా అని చెప్పి ఈ జనక మహారాజుకి ప్రవచించాడు వశిష్ఠ మహాముని. ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.